వీక్షకులకు స్వాగతం, నమస్కారం. గతంలో 14 డిఎస్సీలు నిర్వహించిన చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ 2025 నిర్వహించి 5,950 పోస్టులు పరీక్షలు జరిపి నిన్న నియామక పత్రాలు అందించారు. గత 5 ఏళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయకుండా స్కూళ్లు విలీనం చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లకు ముందు హడావుడిగా మెగా డిఎస్సీ అంటూ 6,000 పోస్టులు అంటూ హడావుడి చేసి తన వక్రాక్షికి యాడ్ల రూపంలో డబ్బులు దోచిపెట్టాడు తప్ప ఒక్క ఉపాధ్యాయునిగా నియమించిన పరిస్థితి లేదు. నాడు నేడు అంటూ విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక తీసుకొస్తున్న సంస్కరణలు, అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, మెగా డిఎస్సీ, ముఖ్యంగా మెగా డిఎస్సీ విశ్లేషించడానికి మనతో పడ్డారు అడుసుమల్లి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు వేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మెగా డిఎస్సీ ఇప్పటిదాకా ఈ 30 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి డిఎస్సీ నిర్వహించింది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. 2-3 ఇతరులు నిర్వహించారు కానీ సఫలీకృతం కాలాయి. 190,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు నియమించాడు ఆయన. ఇప్పుడు కూడా మెగా డిఎస్సీ నిర్వహించి సుమారుగా 6,000 పోస్టులు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. నాడు నేడు అంటే మీరు ఎట్లా చెప్తారు సార్? అసలు నాడు నేడు అని జగన్మోహన్ రెడ్డి అయ్యామని అసలు పోల్చుకోకూడదండి. ఈవెన్ వాళ్ళు బాబు అయ్యాము కూడా అంటే నాడు నేడు అంటే జగన్మోహన్ రెడ్డి నాడు నేడు వాడ అలాగేదండి. నానయ్యాంలో కూడా అవును. మీకు అది మాఫియా అండి. మీకు తెలుగుదేశం ప్రభుత్వం వినా వేరే వాళ్ళు ఎవరున్నా అదో మాఫియా. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని డైరెక్ట్గా పెట్టేసుకునేవారు. అంతకుముందు ఈ డిఎస్సీలు, ఈ పారదర్శకంగా సెలక్షన్స్, ఇవన్నీ కౌన్సిలింగ్లు అన్నీ టీడీపీ వచ్చిన తర్వాత వచ్చినాయి, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వచ్చినాయి. అంతకుముందు ఏం చేయరు తెలుసా? జిల్లా పరిషత్ చైర్మన్ టీచర్ని నియమించి చూడండి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఆ రికమెండేషన్లో పైరవీలు, లంచాలు, గంచాలు తీసుకుని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేవారు అంతే. బాగా ముందైతే ఒకే వర్గం ప్రభుత్వంలో ఆధిపత్య వర్గం ఉండేది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు జాగ్రత్తగా లైన్లో పెట్టుకుని వాళ్ళని వేసేసుకునేవారు. దూరదర్శన్లోను, రేడియో స్టేషన్లోను అన్ని చోట్ల వాళ్ళ పడేసుకునేవారు. ముఖ్యమైన ఐఏఎస్లు, ఐపీఎస్లు. అప్పట్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కడ ఉన్నాయండి? తెలియదు, అసలు లేవు కదా అప్పుడు. మీకు చాలా దారుణంగా అదొక వాళ్ళకి మనం అనుకుంటాం పెద్ద ప్రమాదం లేదేమని. ఒక తరం 2 తరాలు చూస్తే 30 ఏళ్ళ పాటు సర్వీస్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఇంకెంతమందిని గుచ్చేస్తారు అక్కడ. సరే, ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా ఉంటుంది. నేను కావాలంటే చరిత్ర చూసుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంసెట్లు ప్రతిభ ఆధారంగా దాంట్లో రిజర్వేషన్లు ఇచ్చేసేవారు. మీకు మధ్యలో టీడీపీ తర్వాత కాంగ్రెస్ వచ్చిందా, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని నమ్మచేసింది. రాజశేఖర రెడ్డి గారు ఆ బ్యాచ్ అంతా దిగిపోయారు అందులో. మళ్ళీ టీడీపీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ జాతగా పారదర్శకంగా చేస్తారు. అంటే వాళ్ళ తాలూకు బ్యాచ్ టీడీపీ తాలూకు పారదర్శకంగా వ్యవహరించే దాంట్లోనూ ఉపయోగించుకుంటారు. వాళ్ళు ఎవరు వాళ్ళు ఉన్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళే దూరిపోతారు. మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వాళ్ళ మ్యాచ్ని దూరిపేసుకున్నాడు. ఇప్పుడు టీడీపీ మళ్ళీ పారదర్శకంగా చేస్తారు. ఏపీపీఎస్సీ అయినా ఏదైనా సరే, వాళ్ళు చేసిన ఏపీపీఎస్సీని కూడా అది కరెక్ట్ కాదేమో అన్నట్టు కూడా మళ్ళీ మొదట్లో ఉన్న వైఖరి మార్చుకుని చేస్తున్నారు. ఇది మీరు వాళ్ళతో ఎలా పోలుస్తాం చంద్రబాబు నాయుడు గారిని? దీనివల్ల ఏమవుతుందంటే చాలా ధర్మంగా, చాలా పద్ధతిగా ఇప్పుడున్న కలుషిత రాజకీయాల్లో కుల, మత, ప్రాంతాలకు అనుగుణంగా రాజకీయాలు నడుస్తున్నప్పుడు, ప్రజల మనోభావాలు అలా ఆ రకంగా సెట్ అయి ఉన్నప్పుడు ఈ రకమైన రాజకీయం నడవదండి. ఎందుకంటే ప్రజాశ్రేయస్సు కోసం, ప్రజల కోసం ఆలోచించినప్పుడు ఒక భావజాలం ఉన్న వాళ్ళని, తెలుగుదేశం భావజాలం అనేటువంటిది పూర్తిగా 100% ప్రజామోదంగా ఉండకపోయినా, ప్రజా సంక్షేమం కోరపోయినా 60-70% అంటే మొదటి తరగతిలోనే ఉంటుంది. వాళ్ళు డెఫినెట్గా ప్రజల క్షేమం గురించి వస్తారు. ఈ వైసీపీ భావజాలం, జగన్మోహన్ రెడ్డి ఆ బ్యాచ్ పాలిగాళ్ళ భావజాలం ఉన్నవాళ్ళు డైరెక్ట్గా కులం, మతం, ప్రాంతాన్ని పెట్టుకుని వాళ్ళ వైపునే పనిచేస్తారు. యాత్రలను తొక్కేస్తారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. కావాలంటే చూడండి, 20 ఏళ్లలో ఐఏఎస్లు, ఐపీఎస్లు అక్రమాలు, అవినీతి, ఆస్తులు పెంచుకోవడాలు, విల్లాలు, ఫ్లాట్లు, ఎకరాలు, 100 కోట్లు అనేటువంటి ఇప్పుడు వినపడుతుంది. అంతకుముందు లేదు. జీతాలు ఉండి అధికారం ఎలగబెట్టేవారు, అన్నీ చేసేవారు, ప్రజల సేవ చూసేవారు. వాళ్ళు సాధారణమైన జీవితం గడిపారు. మీకు ఎందుకు వచ్చింది ఇలా తేడా? ఇక రాబోయేలో ఇంకా దారుణంగా ఉంటుందండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ప్రజల ఆదరణ ఉంటుంది. కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారు. ఈ అక్రమంగా దారిలోకి వచ్చిన వాళ్ళు కులం ఆధారంగా, మతం ఆధారంగా, ప్రాంతం ఆధారంగా జగన్మోహన్ రెడ్డి మనుషులు యంత్రాంగంలో ఉండిపోతారు వాళ్ళు. ఇప్పుడు మొన్న ఏపీపీఎస్లు, సీతారామాంజనేయులు అన్నీ వచ్చినాయి చూసారా? అందులో ఎంతమంది బ్యాచ్ వాళ్ళు మనుషులు పెట్టుకున్నారో వాళ్ళు ఎవరికి ఎఫెక్ట్ అవుతారు అనుకుంటున్నారు? ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత లోకేష్ గారు లేకపోతే ఇంకో కొత్త తరం వచ్చిందనుకోండి, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతారు.
అది ప్రత్యక్షంగా మనం చూసాం సార్. 2004 తర్వాత రాజశేఖర్ సీఎం అయిన తర్వాత ఎలాగైతే ఎలా వచ్చి వాళ్ళందరూ ఇప్పుడు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారో ఇవన్నీ చాలా జాగ్రత్తగా విజన్గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే భవిష్యత్ దర్శనం చేస్తారో ఈ విషయంలో కూడా ఆలోచించాలి. ఈ పాములన్నీ పెరిగి పెద్దవి అవుతాయి, ఇప్పుడు కూరలు లేకపోయినా అప్పుడు కూరలు వస్తాయి, డేంజర్ వీళ్ళు తోకలో కూడా విషం ఉందని ఆలోచించుకోవాలి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళైతే మొన్న డిఎస్సి అయితే లోకేష్ గారు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చాడో 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చి చాలా పెద్ద హామీ అండి అది. అవును, గంగాధర్ నెల్లూరులో అయితే చాలా క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు అది అందులో మొదటి అడుగు ప్రభుత్వం నుంచి 16,000 ఉద్యోగాలు ఒకసారి ఇవ్వటం. పైగా ఈ డిఎస్సీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడు ఆయన 14-19 వేసాడు. జగన్ 5 ఏళ్ళు ఏం పీకెట్ వేసాడు అసలు. ఆ సిగ్గుంది వాళ్ళకి మాట్లాడుతాను వాళ్ళకి ఏంటండి కాఫీ క్యాంటీన్లో కాఫీ బాగోలేదు, భోజనం బాగోలేదు అంటే నీకు క్యాంటీన్లో కాఫీ భోజనం బాగోకపోతే నీకు కూడలేదు ఎక్కడనే ఏంటండి, బాగోకపోతే బాగా చేయమని చెప్పొచ్చు. మీరు అధికారాలు ఉన్నాయి కదా మీ చేతిలో. కాఫీ బాగోపడకి అలాగే సామాన్యుడి కంటే కూడా మీకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి కదా, నువ్వు గట్టిగా నిలదీసి అడగొచ్చు కదా. అడగొచ్చు, అది పెద్ద సమస్య. ఆ సమస్య మీద మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు కాఫీ స్ట్రాంగ్గా లేదనుకో కాదు డికాషన్ వేయమంటే మనం అడిగితే కూడా వేస్తాడు కదా. దానికి అది వాళ్ళకి సమస్య. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి ముట్టినొప్పి వచ్చినా అది సమస్య, అంతేగాని ప్రజల సమస్యలు పట్టమండి వాళ్ళకి. మీకు ఇక్కడ ఏమైనా ఇప్పుడు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు వరకు ఉన్న ముఖ్యమంత్రులు అందరికంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు గారు. అందులో నిర్వివాదాంశం దాన్ని హైలైట్ చేసుకోవడం వాళ్ళ చేత కావాలి అంతే. వాళ్ళ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ మంచి సబ్జెక్ట్ ఉండి ఒకవేళ యూత్ కుర్రోళ్ళైనా సరే 82 పార్టీ ఆవిర్భావం నుంచి వాళ్ళు ఆ పార్టీ చరిత్ర చదువుకోవాలి ఫస్ట్. అది తెలిసిన వాళ్ళ దగ్గర ప్రైవేట్ పెట్టించుకోవాలి, వినాలి ప్రతి అంశం. రామారావు గారు ఎలా పరిపాలించాడు, అప్పుడు మంత్రులు ఎలా ఉన్నారో, అప్పుడు ఉద్యోగ నియామకాలు ఎలాగుండి, ఉద్యోగాలు ఏ అవకాశాలు కల్పించాడు, మహిళలకు ఏం చేశాడు, సంక్షేమ పథకాలు ఏం చేశాడు, ఇన్నోవేటివ్గా రామారావు గారు కూడా చాలా వినూత్నంగా ఆలోచించేవాడు. భాష పట్ల ఆయన పట్టు, భాష అభివృద్ధికి ఏం చేశాడు ఆయన. బాబు గారు లాంటి వాళ్ళ చేత ఎప్పుడో డిజిటల్ క్లాసులు పెట్టించాడు ఆయన. ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకుని ప్రజలకు ఇప్పుడున్న తరానికి చెప్పాలా, దాన్ని వీళ్ళు పెంపొందించాలి, రెడీ చేయాలి. అంతేగాని ఏదో వెళ్ళిపోతుంది నడిపోతుంది అధికారంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రోజులు గడిచిపోతాయి. మళ్ళీ ప్రతిపక్షంలో వచ్చినప్పుడు అందరూ పైకి కిందకి చూస్తారు, అప్పుడు మళ్ళీ ఎవడో వచ్చి మాట్లాడాలి, ఇవన్నీ చేయాలి, పెద్ద యుద్ధం. వాళ్ళేమో తొంతరాళ్ళు కేసులు పెడతారు. ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఒక అనుభవం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎంత క్రూరంగా ఉంటాడో మంచి చూశారు, చెడు చూశారు. దాన్ని బట్టి ఇప్పుడు సరైన వాళ్ళని ఎంచుకుని మాట్లాడించాలా, ప్రతి విషయం ప్రజలకు చేరువ చేయాలా. అదొక నిరంతర ప్రక్రియ అండి. మనం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంతో ఇంకో ప్రభుత్వాన్ని పోల్చడం. ఈవెన్ వ్యవసాయం, విద్య, వైద్యం, అభివృద్ధి, ఉద్యోగ నియామకాలు వీటిల్లోనూ కూడా మిగతా వాళ్ళు ఎవరు సరిసాటి కాదు. వీళ్ళకి సాటిగా రాలేరు ఎవడున్నాయి, దాన్ని చెప్పుకోగలగాలి. అది మీరు అన్నట్టు చేస్తుంది నిత్యం చెప్తా ఉండాలి ప్రజలకి, ప్రతిరోజు చెప్పాలండి, లేదంటే ఎవరికి అర్థమవుతుంది. ఇప్పుడు దానికి కారణం ఏంటంటే మెన్ మే గో అండ్ మెన్ మే కమ్ బట్ బ్రూక్స్ గోస్ ఆన్ ఫర్ అన్నట్టు తరాలు మారుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు 4సారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్నవాడికి తెలియదు ఆయన ఏం చేశాడో. దాన్ని చెప్పి మెకానిజం ఉండాలి. ఇప్పుడు 50 ఏళ్ళు ఉన్నవాడికి కూడా ఎన్టీ రామారావు గారు ఏం చేశాడో తెలియదు. ఎందుకంటే 40 ఏళ్ళు పైన అయిపోయింది, 45 ఏళ్ళు 43 ఏళ్ళు అయిపోయింది. మీరు చెప్పినట్టు మన కళ్ళ ముందు హైటెక్ సిటీలో ఆ రోజు చేరిన ఎంప్లాయ్ వాళ్ళు లేడు. అని చేత వస్తున్నారు అందరూ. మీకు ఎప్పటికప్పుడు చెప్పాలి. అది ఇప్పుడు ప్రజల తప్పు కాదు, అది వాళ్ళు తెలియదు నిజంగానే. వాళ్ళు ఏం చేస్తే ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నవాడికి రాజశేఖర రెడ్డి విషపు నవ్వులే తెలుస్తాయి, మామూలుగా తెలియదు. అతను ఎంత ఊచకోత కోసాడు, అసలు ఆయన ఎలాగొచ్చాడు, ఇప్పుడు బాలకృష్ణ గారిని ఇడిపించాడు గట్ట అంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎవరు కాపాడారు అనేటువంటిది నా కొడుకుని కాపాడండి బాబు అని అసెంబ్లీలో ప్రాధాన్యపడిన విషయం చాలామంది తెలియదు. అది చెప్పాలి కదా. ఆ వీడియోలు గట్ట ఏమన్నా ఉంటే సేకరించి అవి బయటికి పంపించాలా, ఆ పని చేయాలి వీళ్ళు. పేపర్ దొంగతనం కేసులో కాపాడింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీకు జూబ్లీహిల్స్ బాంబు దాడి కారు బాంబు కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు అందులో. పోలీసులు అతను కూడా పెట్టారు, అప్పుడు వేసిన సిట్టు సిఐడి వాళ్ళని దర్యాప్తు బృందం. కానీ అందులో ఆ కుర్రోడు అతనికి ఏం తెలియదు బాబు అంటే అతను ప్రాధాయపడి గోలెట్టేస్తే అతను తప్పించారు.
లేదంటే అది సూర్య వాళ్ళతో పాటు జైల్లో కూర్చోవాలి అతను. మొన్న హైటెక్ సిటీ దగ్గర చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జనాలు పోగే ధర్నా చేసినప్పుడు బయటపడింది చంద్రబాబు నాయుడు గారు ఊరని. అది కొంతవరకు వచ్చింది, వాళ్ళు పూర్తిగా రాలేదు బయటికి. రాలేదు, చాలా మంది తెలియదు, కొత్త యువతకు తెలిసింది. తెలియక ఒకళ్ళిద్దరు మెట్రో కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏమన్నారో, మీరు వెళ్ళి ఆంధ్రాగిలు చేసుకుంటున్నాడు పనికి మాలినోడు ఏంటండి. అలాంటి మాటలు రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఏం జరిగిందో చెప్తూ ఉండాలి. తరాలు మారిన అంతరాలు మారిన నాటి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని నేటి యువతకు కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత అవసరం టీడీపీ పార్టీ మీద ఉందని, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడంతో పాటు చేసిన మంచి కార్యక్రమాలని ప్రజలకు వివరించే ప్రయత్నం కూడా చేయాలని, ఆ వివరించడానికి తెలియజేయడానికి తగిన వ్యక్తులు నియమించుకోవాలంటూ విశ్లేషించిన నరసింహులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.